హలో వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఎన్టీఆర్ పేరు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే సినిమా విషయంలో కాదు, ఏపీ రాజకీయాల పరంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను నారా, నందమూరి కుటుంబాలు ఎలా చూస్తాయో అనే టెన్షన్ అందరిలోనే ఉండింది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య దగ్గరుండి తీయించాడనే వార్తలు కూడా వచ్చాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ను ఇక పూర్తిగా పక్కకు పెట్టేశారేమో అనుకుంటున్న టైంలో లోకేష్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారిపోయింది. మొన్నటి వరదలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ అయితే వరదల్లో కొట్టుకుపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లలో నష్టం జరిగింది. కాగా వరద బాధితుల కోసం అందరికంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణకు 50 లక్షల చొప్పున మొత్తం ₹1 కోటి విరాళం ప్రకటించారు. వరదల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ తన సాయాన్ని ప్రకటించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు లోకేష్ రిప్లై ఇస్తూ రీట్వీట్ చేశారు. ధన్యవాదాలు తారక్, వరదల బీభత్సం నుంచి మన ప్రజలు కోలుకోవడానికి మీ సాయం ఎంతగానో దోహదపడుతుంది అంటూ లోకేష్ రాసుకొచ్చారు. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ ను కూడా లోకేష్ కలుపుకొని ముందుకెళ్లాలని భావిస్తున్నారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని రోజులు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ పోటీ అనే ప్రచారం ఉండేది. అయితే ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉండటంతో ఆ పోటీ వార్తలు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవాలి. ఇప్పుడు లోకేష్ ఒక అడుగు ముందుకేసి జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పడం పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. చూస్తుంటే తారక్ తో ఉన్న విభేదాలను పక్కన పెట్టేసి కలుపుకొని పోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. మరి భవిష్యత్ మరింత స్నేహపూర్వకంగా ఉంటారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.